వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ బులెటిన్. కొలంబియాలో కుప్పకూలిన సైనిక విమానం 33 మంది మృతి, 81 మందికి తీవ్ర గాయాలు. నేను చేసిన తప్పు వల్లే విమానం ట్రక్కు ఢీకొన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆవేదన. పశ్చిమాసియా యుద్ధంలో భారత్ ఎవరి వైపు ఉంది? మేము ఎవరి పక్షం కాదు, కేవలం భారత్ ప్రయోజనాల పక్షమే అంటూ మోదీ ధీటైన సమాధానం ఇచ్చారు. తెలంగాణలో ఈ రోజు వాతావరణ మార్పులతో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి హెల్మెట్, సీట్ బెల్ట్ తనిఖీలు కఠినంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఈ రోజు విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరడంతో డిస్కంలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా బియ్యం పంపిణీపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కొత్త సబ్సిడీ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలల టైమింగ్స్ మార్పుపై విద్యాశాఖ అధికారులు ఈ రోజు సమీక్ష నిర్వహించి త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతున్నాయి. ఐటీ రంగంలో కొత్త ఉద్యోగ అవకాశాలు ప్రకటించడంతో యువతలో ఆసక్తి పెరుగుతోంది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ప్రాంతంలో డ్రగ్స్ రాకెట్ ను పోలీసులు ఛేదించి రాహుల్ వర్మ, అమన్ ఖాన్ లను అరెస్ట్ చేసి భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నాగర్ కర్నూలు సమీప జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రేమ వివాదంతో బాధపడుతున్న రాహుల్ అనే యువకుడు హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొనింది. ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో కీలక నిందితులు రమేష్, వినయ్లను పోలీసులు వరంగల్ అరెస్ట్ చేసి ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు విచారణ కొనసాగిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్న గ్యాంగ్ పోలీసులు విజయవాడలో పట్టుకొని ఈ కేసులో ప్రధాన నిందితులు సురేష్, ఇమ్రాన్, కిరణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహిళపై దాడి. ఈ ఘటన గుంటూరులో ఉద్రిక్తతకు దారితీసింది. బాధితురాలు లక్ష్మిపై దాడి చేసిన నిందితులు రాజేష్, నరేష్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. చిన్నారి అపహరణ కేసులో పోలీసులు విశాఖపట్నంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కీలక ఆధారాలు సేకరించగా అపహరణకు గురైన చిన్నారి సాయి కిరణ్ గా గుర్తించారు. మరియు ప్రధాన అనుమానితుడు రవికుమార్ కోసం గాలింపులు కొనసాగిస్తున్నారు. సైబర్ క్రైమ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం అధికారులు అవినాష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. నగరంలో రాత్రి పహార కట్టుదిట్టం చేసి అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచినట్టు తిరుపతి పోలీసులు తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభానికి ముందు జట్టు ఈ రోజు ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించాయి. స్టార్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడడంతో జట్టుకు పెద్ద దెబ్బ తగిలినట్టు మేనేజ్మెంట్ తెలిపింది. టీమిండియా రాబోయే సిరీస్ కోసం వ్యూహాలను సిద్ధం చేస్తోంది. క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ నామినేషన్లు వేసిన అభ్యర్థులు ముహూర్త బలం ప్రకారం తిరిగి సోమవారం కూడా మరోసారి తమ నామినేషన్లు దాఖలు చేశారు. గడువు ముగిసేసరికి మొత్తం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ ఈసారి జాతీయ కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేయగా ఎన్టీఏ కూటమిలో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు నామినేషన్ దాఖలు చేశారు. సినీ నటుడు విజయ్ స్థాపించిన కొత్త పార్టీ టీవీకే తరపున తోట రాజు నామినేషన్ వేయగా 16 మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. కాగా మంగళవారం నుంచి నామినేషన్ల పరిశీలన జరుగుతోంది. 26వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. అనంతరం బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. ఏప్రిల్ 9న పోలింగ్ నిర్వహిస్తారు. మే 4న ఫలితాలు వెల్లడవుతాయి. యానం అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమైన తొలిఘట్టం నామినేషన్ల నేటితో పర్వం ముగిసింది. ఈ రోజు 19 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో ప్రముఖంగా ఎన్డీఏ కూటమి నుండి ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లాడి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్, టీవీకే పార్టీ నుండి తోట రాజు, ఇండిపెండెంట్ గా అరదాడి పోషయ్య అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మల్లాడి తన నివాసం నుంచి భారీ ర్యాలీగా అభిమానులు, కార్యకర్తలతో కలిసి ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. మార్గ మధ్యంలో కార్యకర్తలు నినాదాలతో సందడి చేశారు. నామినేషన్ అనంతరం మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ, నేను అవినీతి చేశానని మీకు అనిపిస్తే నాకు ఓటు వేయకండి, ప్రజల అభివృద్ధి నా లక్ష్యం అని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయినా అసమర్థ ఎమ్మెల్యేలు అంటూ ప్రస్తుత ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు.
పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలలో 18 నుండి 20 స్థానాలలో ఎన్డీఏ ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి విజయం సాధించి రంగస్వామి 5వసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం అంటూ జోస్యం చెప్పారు. 410 కోట్ల రూపాయలతో భూగర్భ మురుగు కాలువలు నిర్మించేందుకు ప్రతిపాదన చేశానని, 250 కోట్ల రూపాయలతో యానం అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నానని అన్నారు. పుదుచ్చేరి యానం నియోజకవర్గం 2026 అసెంబ్లీ ఎలక్షన్ లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేసిన 2024 పుదుచ్చేరి పార్లమెంటరీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 1546 ఓట్లు సాధించి రాష్ట్రంలోని 6వ స్థానంలో నిలబడిన అరదాడి పోషయ్య గారు ఇప్పుడు యానం నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి యానంలో ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం, యువత కోసం, యానంలో ఉన్న అనేక సమస్యలపై, వైద్యం, విద్య, ఇల్లు పట్టాలపై, మంచినీళ్ల శుభ్రత లేకపోవడం సమస్యలపై ఆయన తెలిపారు. పోరాటం చేస్తానని, యానంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలియజేయడం జరిగింది. యానం ప్రజలందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. యువ ఆటగాళ్లకు ఈసారి జట్లలో అవకాశాలు పెరగడంతో కొత్త టాలెంట్ వెలుగులోకి వస్తోంది. కోచ్ మ్యాచ్లపై కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్లేయర్ పై ఫిట్నెస్ దృష్టి పెట్టాలని సూచించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మ్యాచ్ షెడ్యూల్ విడుదల కావడంతో అభిమానులు తమ ఫేవరెట్ జట్ల మ్యాచ్లకు వెళ్లేందుకు ట్రావెల్ టికెట్ బుకింగ్స్ ప్లాన్ చేసుకుంటూ ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మ్యాచ్ల కోసం టికెట్ల బుకింగ్ ప్రారంభమైన వెంటనే అభిమానులు ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో భారీగా లాగిన్ అవ్వడంతో కొన్ని వెబ్సైట్లు స్లో అయ్యేంతగా బుకింగ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా వీకెండ్ మ్యాచ్లకు టికెట్లు వేగంగా సేల్ అవుతున్నాయి. ప్లేయర్లు ఫిట్నెస్ ట్రైనింగ్ లో పాల్గొంటూ ఫామ్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కోసం అన్ని జట్లు నైట్ ప్రాక్టీస్, ఫిట్నెస్ డ్రిల్స్, వార్మప్ మ్యాచ్లతో ఉత్సాహంగా ప్రాక్టీస్ సెషన్ కొనసాగిస్తూ సీజన్ కు సిద్ధమవుతున్నాయి. దురంధర్ సినిమా తర్వాత కరాచీలో ఇండియన్ పై అనుమానాలతో భద్రతా బలగాలు విస్తృత గాలింపులు చేపట్టాయి. బిగ్ బాస్ సెలబ్రిటీ శివాజీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ పెరిగి చర్చనీయాంశమవుతోంది. యూట్యూబ్ లో ఒక ప్రాంక్ వీడియో వైరల్ అవుతూ మిలియన్ల వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ రాజకీయ అతిథుల సమ్మేళనంతో తెలుగు సినిమా వేదిక ఉగాది సినీ నంది పురస్కారాలు 23వ చిత్ర యూనిట్ ప్రత్యేకంగా సత్కరించిన దత్తాత్రేయ మురళీమోహన్. తెలుగు సినిమా వేదిక ప్రతి ఏడాది నిర్వహించే ఉగాది నంది పురస్కారాలు ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఉపసభాపతి రామచంద్రులు నాయక్, సీనియర్ నటులు మురళీమోహన్, పృథ్వీరాజ్, దర్శకులు కృష్ణారెడ్డి, దర్శకుల సంఘం అధ్యక్షులు విఎన్ ఆదిత్య, తెలుగు సినిమా నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్, నిర్మాతలు అచ్చిరెడ్డి రాంకి, పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఫిట్నెస్ గురు అనుప్రసాదులు హాజరైన ఈ వేడుకలో ఇటీవల గద్దర్ అవార్డు పొందిన 23 చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా ఉగాది నంది పురస్కారంతో సత్కరించారు. ఇదే వేడుకల్లో కోర్ట్, దండోరా, బందీ, ఆది పర్వం, సీతాపయనం కృష్ణతో వంటి చిత్రాలతో ప్రతిభ కనబరిచిన ఆదిత్యవం, జమిని సురేష్, శుభోదయం సుబ్బారావు, సంజయ్ మేగోటి, రఘు, రోజా భారతిలతో పాటు సామాజిక రంగానికి చెందిన విజయలక్ష్మి నర్సింగ్ గౌడ్ లను ఉగాది నంది పురస్కారంతో సత్కరించారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు సినీ కళలను ప్రోత్సాహంగా నిలుస్తున్నాయని, మాజీ పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు గారి మనవడు 23వ చిత్రంతో అరంగేట్రం చేయడం సంతోషదాయకమని పేర్కొన్నారు. సీనియర్ నటులు మురళీమోహన్ మాట్లాడుతూ విజయవర్మ పాకలపాటి తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్న చిత్రాలను ప్రోత్సహించడం అభినందనీయమని, 23 చిత్రంలో హీరో, హీరోయిన్ తేజ మరియు తన్మయ్ సహా నటులు అందరూ చాలా సహజంగా నటించారు. అలాగే దర్శకులు రాజ్ కొండ మరియు ఇతర సాంకేతిక నిపుణులు తమ ప్రతిభను కనబరిచినారని అభినందించారు. సినీ రంగానికి విశేష సేవలు అందిస్తున్న జేవి మోహన్ గౌడ్ కి సినీ సాఫల్యత పురస్కారాన్ని అందజేశారు. రామచంద్రులు నాయక్, బలరాం నాయక్, తెల్లం వెంకట్రావు, కృష్ణారెడ్డి,
విఎన్ ఆదిత్య, దామోదర్ ప్రసాద్, అచ్చిరెడ్డి, రామ్కి, ఆర్బి అంకం, అనుప్రసాద్, ఆదిత్య బొమ్మలు ఈ కార్యక్రమాన్ని మహోన్నతంగా నిర్వహించిన విజయ్ వర్మ, మిమిక్రీ రమేష్ లను అభినందించారు. విజయ మాధవి అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫ్యాన్స్ మీట్ లో హీరో మహేష్ బాబు భావోద్వేగానికి గురై అభిమానులను అలరించాడు. ఓఆర్ఆర్పై మాగంటి గోపినాథ్ కుమార్తెల కారుకు ప్రమాదం, పెద్ద కూతురు పరిస్థితి విషమం. మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసు, ఏడాది కాలంగా రోహిత్ రెడ్డికి డ్రగ్స్, తెరపైకి కొత్త పేర్లు అండ్ లింకులు. హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర, 3000 మంది పోలీసులు, సీసీటీవీలు, డ్రోన్లతో పటిష్ట నిఘా. మంగ్లీ పేరుతో కోట్లలో మోసం, మైక్రో ఫైనాన్స్ వివాదంపై సింగర్ క్లారిటీ. హైదరాబాద్ లో బంగారం ధరలు, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములు ఏకంగా 10,320 మేర దిగి రావడం గమనార్హం. దీంతో తులం స్వచ్ఛమైన బంగారం 1,35,650 వద్దకు దిగి వచ్చింది. ఇక 22 క్యారెట్ల 916 ప్యూరిటీ గల బంగారం ధర 10 గ్రాములకు 9,450 మేర పడిపోయింది. దీంతో తులం రేటు 1,24,350 వద్దకు దిగివచ్చి అమ్ముడవుతోంది. బంగారంతో పాటు వెండి రేటు సైతం కుప్పకూలుతోంది. ఆల్ టైమ్ గరిష్టాల నుంచి దాదాపు 2 లక్షల మేర పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి రేటు 20,000 దిగి వచ్చింది. దీంతో ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు 2,30,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి ఈ రోజు ప్రధాన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊర్లో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకిచ్చే నిజమైన న్యూస్ ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9866696179.